సతీష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సతీష్ గారు. ఏంది అంటే ఓవరాల్ గా ఇప్పుడు మీకున్న సమాచారం ఏంది? ఎన్ని వందల ల్యాండ్స్ ఈ 22A చేరుంటాయి? హైదరాబాద్ కానీ, రంగారెడ్డి కానీ, మేడ్చల్ డిస్ట్రిక్ట్స్ లో. నేను జిల్లాల విషయాలకు పోవట్లేదు. ఈ అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ దాన్ని కూడా ఆ భూములు కూడా దీనికి వచ్చేసాయి అంటారు. సో ఎన్ని ఉండొచ్చు? దాదాపు లక్షలు ఉంటాయండి. లక్షల ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ మీకు ఒక ప్లాట్ చెప్పి ఎకరాలు కాదని చెప్పి ప్లాట్లు ఓకే, ప్లాట్లు ఇల్లులు. సతీష్ గారు వీడియో ఆన్ చేసుకుంటే మీరు కనిపిస్తారు స్క్రీన్ మీద. వీడియో ఆన్ చేసుకోండి సార్. ఇప్పుడు మాది సర్వే నగర్ సర్వే నెంబర్ 9 ఉందండి. ఓకే, 9/1 9/4 ఇట్లా 200 acres ల్యాండ్ ఉంది. ఓకే. అందులో టోటల్ గా 99.5% బిల్డింగ్స్ ప్లాట్లు అన్ని అయిపోయినాయండి. అది 1968-69 లో లేఅవుట్ అయిపోయింది. ఓకే. కనీసం ఒక డాక్యుమెంట్ 20 సార్లు 30 సార్లు 15 సార్లు కొన్ని 10 సార్లు కొన్నిసార్లు 5 సార్లు రిజిస్ట్రేషన్స్ అయిపోయాయి. ఓకే. పర్మిషన్స్ వచ్చాయి. ఓకే. బ్యాంక్ లోన్స్ ఇచ్చారు. ఓకే. ఇప్పుడు అలాంటి వాటిని కూడా 22A చేర్చారు. ఓకే. 1969 లో లేఅవుట్ అయిపోయింది. అవునండి, అవునండి. రామకు మీకు సర్వే నెంబర్ 9 అంటే దగ్గర 1968-70 అయిపోయిందండి. ఇది ఈ ఈస్ట్ హైదరాబాద్ అండి. ఇది మన ఎల్బీ నగర్ ఇవతల ఉంటుంది, దిల్సునగర్ అవతల ఉంటుంది. ఇది ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే. అట్లా చాలా సర్వే. ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది ఫ్లాట్ ఓనర్స్ కు మాది 22A ఉన్నాయని చాలా మంది తెలియదు. రిజిస్ట్రేషన్ పోతే తెలుస్తుంది, అంతేనా? రిజిస్ట్రేషన్ బోర్డు ప్లాట్ అమ్మడానికి కానీ కొనడానికి అట్లా కాకుండా నార్మల్ గా ఇప్పుడు మనం రిజిస్టర్ ఆఫీస్ లో పోయి అడగొచ్చా మాది ఉందా లేదా అని చెప్పి? అడగొచ్చండి. సర్వే నెంబర్లు ఉంటాయి కదా, ఆ సర్వే నెంబర్ చెప్పేస్తే వాళ్ళు చెప్తారు. కానీ వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళు వెళ్తారు కదండి. అంటే ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ ఉందనుకోండి, ఒక అపార్ట్మెంట్ లో ఒకళ్ళ మీ రిజిస్ట్రేషన్ కాదు 22A ఉంటే ఆ అపార్ట్మెంట్ మొత్తం కూడా ఉన్నట్టే లెక్క, అంతేనా? 100%. ఒక అపార్ట్మెంట్ లో ఒకటి రిజిస్ట్రేషన్ కాలేదంటే మిగతా అన్ని కూడా కానట్టే. అవునండి. మరి ఒకవేళ తర్వాత 22A నుంచి తీసేస్తే ఇది ఎప్పటికైనా డేంజరే, లిటిగేషనే అనుకొని మరి అపార్ట్మెంట్ వాల్యూ కానీ అది కానీ పడిపోదా? ప్లస్ ఆ సర్వే నెంబర్ ఏదన్నా ఒకటి లిటిగేషన్ లో ఉంటే ఇది ఎప్పటికైనా లిటిగేషన్ అని దాని ల్యాండ్ వాల్యూ పడిపోదా? అటుపిట పడిపోతుంది కదండి. ఒక భయం అనేది స్టార్ట్ అయినప్పుడు, కన్ఫ్యూజన్ పెరిగినప్పుడు కొనుక్కునే వాళ్ళు పోస్ట్పోన్ చేసుకుంటారు. వాళ్ళు చేసుకున్నప్పుడు బయర్స్ తగ్గిపోతారు, సెల్లర్స్ పెరిగిపోతారు. ఇప్పుడు అటోమేటిక్ గా చెప్పకుండా రేట్ పడిపోతుంది. ఓకే, ఓకే. దీని సొల్యూషన్ ఏంది? దీని సొల్యూషన్ అండి, ఫస్ట్ ఒకటి మన డిస్ట్రిక్ట్ వైజ్ ఈ 22A పెట్టిన సర్వే నెంబర్స్ ఎన్ని సర్వే నెంబర్లు 22A ఉన్నాయి, ఆ సర్వే నెంబర్ల లిస్ట్ పెట్టాలి. ఫస్ట్ ఒకటి. ఓకే. రెండోది ఏంటంటే సర్వే నెంబర్ పక్కన ఎందుకు 22A పెట్టారు, ఆ సర్వే నెంబర్స్ 22A ఎందుకు పెట్టారు, దానికి క్లారిటీ కావాలండి. హలో. ఓకే, ఓకే. చెప్పండి మీరు చెప్పండి, వింటున్నా. ప్రైవేట్ ల్యాండ్ ఒకవేళ పొరపాటున తప్పగా చేరితే దానికి కలెక్టర్ లెవెల్ టైం బౌండ్ అప్పీల్ మెకానిజం ఉండాలండి. ఓకే. నాలుగోది, ఇప్పటికే రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ అయ్యుండి, పర్మిషన్స్ వచ్చుండి, బ్యాంక్ లోన్స్ ఉండి, రెరా రిజిస్ట్రేషన్ ఉన్న ప్రాపర్టీలు ఒకవేళ 22A చేరితే దాన్ని ప్రత్యేక వెరిఫికేషన్ సెల్ ఏర్పాటు చేయాలి సార్. ఏర్పాటు చేసి అది ఓకే ఉంటే ఏమైనా డిలీట్ చేసేసారు సార్. ఓకే, ఓకే, ఓకే. ఒకటి చేర్చడం, ప్రాపర్టీ చేర్చడం కానీ తీసేయడం కానీ డిజిటల్ ఆడిట్ ట్రయల్ ఉండాలి సార్. ఓకే. ఎవరు మార్చారో రికార్డు లో పేరు. ఇది తప్పేవారిది ప్రభుత్వానిదా, మంత్రిదా, ముఖ్యమంత్రిదా, అధికారులదా? అది నేను చెప్పలేదు కానీ సమస్యలు అయితే ప్రజలు మాత్రం సమస్యలు పడుతున్నారు, ఎదుర్కొంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు. లక్షల ప్రాపర్టీలు, లక్షలండి. ఒక సర్వే నెంబర్ ఒక ప్లాట్ ఉంటాయండి, ఒక 1000 గజాల ప్లాట్ ఉంటాయండి. 1000 గజాల్లో ఒక 20 ఫ్లాట్లు ఉంటాయి. ఒక ఎకరం ల్యాండ్ లో ఒక 100 ఫ్లాట్లు ఉంటాయి. అవును. హైరైజ్ బిల్డింగ్ అంటే 200 ఫ్లాట్లు ఉంటాయి, 400 ఫ్లాట్లు కూడా ఉంటాయి 2 ఎకరాలలో 3 ఎకరాలలో. అవును, అంతే కదా సార్. సో లక్షలాది మంది ఎఫెక్ట్ అవుతారు, ఎఫెక్ట్ అవుతున్నారు. కానీ వాళ్ళకి ఎఫెక్ట్ అయినట్టు తెలియదు.
చాలా మంది తెలియదు. రిజిస్ట్రేషన్ అవుతే తెలుస్తుంది అంతే. రిజిస్ట్రేషన్ కానీ అంటే మళ్ళా దాన్ని అమ్మడానికి కొనుగోలు జరిగినప్పుడు తెలుస్తుంది. మార్టిగేజ్ లోన్ కానీ పిల్లలకు వాళ్ళ ఆస్తి హక్కులు బదలాయించడం అయినప్పుడు తెలుస్తుంది, మామూలుగా తెలియదు. ఓకే ఓకే ఓకే